హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, ఇదైతే ఆది బ్లౌజ్‌తోని డ్రెస్ కటింగ్ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే లైనింగ్ అనేది 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకోండి. తీసుకొని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట. మలిచి కుట్టుకోవాలి కదా కింద లైనింగ్, అందుకోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, స్టార్టింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు డ్రెస్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవుకి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. కింద ఖర్చు అనేది వదిలేసి వేసుకోండి. సో పైన కరెక్ట్‌గా షోల్డర్ వరకు ఎంతైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి. షోల్డర్ జాయింట్ వేసుకుంటాం కదా, అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం హైట్ ఎంత ఉంది డ్రెస్‌ది అనేది చూసుకోండి. సో ఖర్చులతో కలిపి 37 ఇంచులు అయితే ఉందండి. సో ఈ 37 ఇంచుల్ని మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలాగ మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకేనా, అక్కడ షోల్డర్ దగ్గర ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడే నెక్ షోల్డరు రెండు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకోవాలి ఈ మార్కింగ్ మీద. ఓకేనా, ఇప్పుడు డ్రెస్ అనేది రివర్స్ చేసేసుకోండి. అంటే మనకి లైనింగ్ వైపుకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తెలుస్తాయండి. సో ఇలా రివర్స్ అనేది చేసేసుకొని కరెక్ట్గా చూసుకోండి, డ్రెస్ ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా నీట్గా ఇలాగా సర్దుకొని ఇప్పుడు చెస్ట్ దగ్గర, ఓకేనా, చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి. సో ఇక్కడ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు ఫస్ట్ కుట్టు వరకు ఎంత లూజ్ ఉంటుందో చూడండి. ఓకేనా, ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు ఫస్ట్ కుట్టు వరకు ఎంత లూజ్ ఉంటుందో చూసుకోండి. ఇక్కడైతే 16.5 ఇంచులు అయితే ఉందండి. 16.5 ఇంచులు డబల్ చేసేసుకుంటే మనకి 33 ఇంచెస్ అయితే వస్తుంది కదా. ఈ డ్రెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం 33 ఇంచెస్ అండి. సో చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ కదా, ఇది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోండి. జస్ట్ 3 కొలతలు అండి, అంతే. 3 కొలతలతోని ఈజీగా డ్రెస్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, మనకి హిప్ లూజు, ఈ 3 అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు హిప్ లూజ్ తీసుకోండి. మనకి కట్స్ వస్తాయి చూడండి, డ్రెస్కి కట్స్ అయితే వస్తాయి కదా, ఈ కట్స్ అనేవి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇటువైపు కట్స్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టేసుకొని ఇటువైపు దగ్గర నుంచి ఇటువైపు కట్స్ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడైతే 18 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 18 ఇంచుల్ని మనము 4 భాగాలు చేస్తే చూడండి, 18 ఇంచుల్ని మళ్ళీ ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇంకా 18 ఇంచులు ఉంటుంది కదా, మొత్తం కూడా కలిపేసుకుంటే 36 ఇంచెస్ అయితే వస్తుంది. హిప్ లూజ్ వచ్చేసి 36. ఇప్పుడు వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నుంచి మనకి మధ్యలో హిప్ లూజ్కి చెస్ట్ లూజ్కి మధ్యలో వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి 15 ఇంచెస్. దీన్ని డబల్ చేస్తే మనకి 30 ఇంచెస్ అయితే వస్తుంది. చుట్టూ నడుము కొలత వచ్చేసి 30 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోండి. 30 ఇంచెస్ చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్, హిప్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ను కూడా మనం లైనింగ్ మీద అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలండి. సో దానికోసం కట్స్ హైట్ అనమాట, కట్స్ దగ్గర ఇలాగా ఒక మార్కింగ్ అనేది గీసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి, ఓకేనా, షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసేయండి. ఖర్చుతో వదిలేసి ఎంత ఉంది అని ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే 18.5 ఇంచులు అయితే ఉందండి. ఓకేనా, ఈ 18.5 ఇంచులు అయితే ఉంది. 18.5 ఇంచులు ఇక్కడ కట్స్ హైట్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 18.5 ఇంచులకి హైట్ అయితే పెట్టేసుకోండి. తర్వాత మధ్యలో ఇంకొక చోట కూడా 18.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ హిప్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకున్నారంటే ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఈ హిప్ లూజ్కి పైన నెక్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు మనము చెస్ట్ లూజు, వేస్ట్ లూజు అనేది మార్కింగ్ వేసుకోవాలి. దానికంటే ముందు ఇప్పుడు కట్స్ ఉంది కదా, ఈ కట్స్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ కూడా కట్స్ అనేది పెట్టేసుకొని ఇలాగా చెస్ట్ లూజు, ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది వేసుకోండి. ఓకేనా, ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరికి అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. సో ఇక్కడ 6 ఇంచులు అయితే వచ్చిందండి. పైనుంచి మళ్ళీ 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెము డ్రాప్ షేప్ అయితే పెట్టమన్నారండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు.
సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కావాలి విత్ డ్రాప్ నెక్ కదా, అందుకోసం 2.5 ఇంచులకి నెక్ అయితే 2.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆది డ్రెస్ ఉంది కదా, దాన్ని షోల్డర్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత ఖర్చుల కోసము ఇంకొక 3/4 ఇంచు అంటే పావు తక్కువ 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. మొత్తం ఎంత వస్తుంది అని చూసుకొని సేమ్ కింద కూడా పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. అందుకోసం 1.5 అయితే పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఈ 1.5 మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం ఆమ్ రౌండ్ కోసం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. 33 ఇంచెస్ కదా చెస్ట్ లూజ్. దీన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 ఇంచులు అయితే వస్తుందండి. ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొంచెం ఖర్చు అనేది ఎక్కువగానే పెట్టమన్నారండి, అందుకోసం ఒక 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను. ఓకేనా. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కావాలి అన్నారు, అందుకోసం ఒక 2.5 ఇంచులకి అయితే ఖర్చు అనేది పెడుతున్నాను. సో ఇప్పుడు హిప్ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ గీత మీద 36 అంటే దాంట్లో 4వ భాగం అయితే తీసుకోవాలండి. సో చూడండి ఇక్కడ హిప్ దగ్గర మనకి ఓపెన్ వస్తుంది కదా, కర్స్ ఓపెన్, ఇక్కడ 18 ఇంచులు, దాంట్లో 2వ భాగం అంటే మనకి 9 ఇంచులు అయితే వస్తుందండి. 9 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ హిప్ లూజ్కి చెస్ట్ లూజ్కి మధ్యలో, ఓకేనా, మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, దాంట్లో 4వ భాగం అయితే తీసుకుంటే 7.5 ఇంచులు వస్తుందండి. 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ మూడిటిని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ 2.5 ఇంచులు ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. హిప్ లూజ్ దగ్గర మాత్రం చూడండి ఇక్కడ ఒక 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, కింద లూజ్ మనకి ఎంత లూజ్ కావాలో డ్రెస్ అనేది ఆది డ్రెస్ తీసుకొని ఇక్కడ కింద మనకు ఉంటుంది కదా, ఇది మాత్రం కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సైడ్స్కి మలిచి కుట్టాలి కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ కూడా హిప్ లూజ్ దగ్గర కూడా కట్స్ కుట్టుకోవాలి కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ 2.5 ఇంచులు పెట్టారు కదా, ఇక్కడైతే 1 ఇంచే పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచులు ఉండేలా చూసుకొని స్ట్రేట్గా ఈ 1 ఇంచ్ ఎంతైతే ఉందో అక్కడ స్ట్రేట్గా ఇలాగా డ్రా చేసుకోండి. సో ఇది 1 ఇంచ్ పైకి ఎందుకు ఇలా పెట్టుకున్నాము అనేది కుట్టేటప్పుడు అయితే తెలుస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి కుట్టడము. సో కట్స్ దగ్గర ఓపెన్ అనేది ఇబ్బంది లేకుండా ఈజీగా తిరగడానికి ఇలా పైకి ఒక 1 ఇంచ్ స్ట్రేట్గా పెట్టుకోవాలి. సో ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్ హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి కింద లూజ్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 2.5 ఇంచులు పైన చెస్ట్ దగ్గర 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు అయితే ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు మార్కింగ్ను కూడా కలిపేసుకోండి. కానీ ఈ కొంచెము పైకి 1 ఇంచ్ పెట్టుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. డ్రెస్ కట్స్ ఓపెన్ దగ్గర ఎలాంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఈజీగా కూడా ఉంటుంది మనకి ఓపెన్ చేయడానికి, అంటే కట్స్ కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కింద వైపు కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి, లుక్ అయితే బాగుంటుంది. సో లైనింగ్ దగ్గర చూడండి నేనైతే కింద కొంచెం క్రాస్గా అయితే పెట్టాను. ఇప్పుడు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేయండి. కింద వైపు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి కిందది కూడా లైనింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కట్ చేసేయండి. సో ఇక్కడైతే చూడండి కింద అయితే కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం క్రాస్గా తీయాలండి. క్రాస్గా కంపల్సరీ క్రాస్గానే తీయాలి, ఎందుకంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా మూలలాగా వస్తుంది అనమాట చివరికి.
ఓకేనా. ఇక్కడైతే ఆమ్ రౌండ్ అయితే చూడండి, ఆమ్ రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి, సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఎంత ఉంది అని ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే ఆమ్ రౌండ్ 7.5 ఇంచులు అయితే రావాలండి. ఇట్లా డ్రెస్తో చూస్తే కొంచెం తక్కువ అనిపించింది నాకు. చూడండి ఇక్కడ నుంచి ఇలా చూసాను, కొంచెం తక్కువ అనిపించింది. అంటే 7 ఇంచెస్ అయితే ఉందండి. ఇది మనకి 7.5 కావాలి. అందుకోసం ఇలా టేప్తో కూడా ఒకసారి చూస్తున్నాను అనమాట. డ్రెస్తోనే ఒకసారి చెక్ చేశాను, ఇప్పుడు టేప్తో అయితే చూస్తున్నాను. టేప్తో చూస్తే మనకి 7.5 ఇంచులు అయితే వచ్చింది డ్రెస్. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా చూసుకోండి. ఇక్కడ చూడండి 7 ఇంచెస్ అయితే ఉంది కదా, కొంచెం కిందికి, ఓకేనా, కొంచెం కిందికి ఎంతైతే తక్కువ ఉందో అంత కిందికి అనేది మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో ఎంత లూజ్ పెట్టామో మనం కిందికి అంత పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చేసి తర్వాత చూసుకోండి. ఇక్కడ 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు ఈ ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇప్పుడు అక్కడ నుంచి కట్ చేసేయండి. ఇక్కడైతే ఒకసారి కొలుస్తున్నాను. సో ఆమ్ రౌండ్ మాత్రమే కిందికి దింపుకున్నామండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుందేమో అనుకుంటారు, ఒకసారి చూసుకోండి. 8.5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఎలా ఉందో అలా కట్ చేసేయండి నీట్గా. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ ఆ మార్కింగ్ అన్నట్టుగా కట్ చేశారంటే మనకి డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నెక్ అదే ఫ్రంట్ అయితే నార్మల్ రౌండ్ నెక్కే పెట్టానండి, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ నెక్ అయితే పెట్టాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసేయండి. చాలా సింపుల్ అండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు డ్రెస్. సో ఆది డ్రెస్తోని ఎలా కట్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించాను కదా. సో ఇంకా మీకు స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది కదా లైనింగ్. ఇది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది డ్రా చేస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. సో ఆది డ్రెస్ తీసుకొని ఆది డ్రెస్లో ఇక్కడ స్ట్రైట్గా చూడండి, ఇక్కడ నుంచి కిందికి ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడైతే చూడండి 6.5 ఇంచులు అయితే ఉంది, అంటే 6 ఇంచులు ఉంది. ఖర్చుతో కలిపి 6.5 ఇంచులు అయింది కదా. ఈ 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా 2.5 నెక్ పెట్టుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులకి కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి రౌండ్ నెక్ అనమాట. మాకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా రౌండ్ నెక్ పెడుతున్నాను చూడండి. ఇలా ఇలా పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీని పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. 2.5 ఇంచులకి ఒక మార్కింగు, ఇక్కడ కూడా 2.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. పొడవు వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 8 ఇంచెస్లో 2.5 ఇంచులు నెక్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కలిపేశారంటే బాక్స్ షేప్ అనేది వస్తుందండి. దీంట్లో పైనుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్, కానీ 2 లేదంటే 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా. తర్వాత 1/2 ఇంచు పెట్టుకోండి, కింద మనం కార్నర్స్ అనేవి తిరగాలి కదా డ్రాప్ షేప్ అంటే, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ నుంచి డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో డ్రాప్ షేప్ అనేది. ఇలా డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసేయండి. చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుందండి లుక్ వైజ్ అయితే. సో ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్స్ అయితే ఇప్పుడు నేను కట్ చేయట్లేదండి, నెక్కులు అవి కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తాను. ఇంకా కొంచెం డీప్ కావాలి అనుకుంటే ఇలా పెంచుకోవాలన్నమాట. నెక్ పొడవు మాత్రం పెంచొద్దండి, వెడల్పులో మీకు నచ్చినంతగా అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ రెండు కూడా తర్వాతనే కట్ చేస్తాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారు, ఎలాంటి డిజైన్స్ ఏమీ వద్దు, షార్ట్ హ్యాండ్సే పెట్టండి అని చెప్పారనమాట. అందుకోసం నేనైతే షార్ట్ హ్యాండే పెట్టాను. సో ఇక్కడ కరెక్ట్గా కింద ఎడ్జెస్ కోసము ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే మార్కింగ్ వేసేసేయండి. కానీ ఇక్కడైతే 4 ఇంచులు అయితే ఉందండి హ్యాండ్ పొడవు. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెట్టేసుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకున్న తర్వాత లూజు, సో లూజ్ ఎంత ఉందో అక్కడికి పెట్టేసుకొని 2.5 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా మనము, దీనికి కూడా 2.5 ఇంచులు ఖర్చు అనేది పెట్టేసుకోండి. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఇప్పుడు సేమ్ అలాగే కట్ చేసేయండి.
మీకు ఇంకా హ్యాండ్స్ కొలతలు అనేవి క్లియర్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి. మధ్యలో టక్స్ అయితే ఇచ్చుకోండి కంపల్సరీ హ్యాండ్స్కి. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఉంది కదా మనకి మెయిన్ క్లాత్, అది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఏమైనా డిజైన్స్ వస్తే అది కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగానే అయిపోయిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాగా మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేయండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసేయండి. హ్యాండ్స్ కూడా కట్ చేసేయండి. ఓకేనా, ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇలా పైకి మలిచి కుట్టుకుంటాము. కిందది కూడా పైకి మలిచి కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే చిన్న డిజైన్ అయితే వచ్చిందండి. సో ఇది బ్యాక్ సైడ్. ఓకేనా, ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే సేమ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడైతే పెట్టేసుకోండి. చిన్న హ్యాండ్సే కాబట్టి సో క్లాత్ అనేది మరీ వేస్ట్ చేయదండి. ఎంత కావాలో అంతే తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టేసేయండి.